వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. ఈరోజు మీరు అలాగే మీ యొక్క పర్సన్ అతను మీ పార్ట్నర్ కావచ్చు, లేదా మీరు ఎక్స్ కావచ్చు, లేదా మీరు ఎవరితో ఉంటున్నారో వాళ్ళు, అండ్ అలాగే మీ ఇంట్యూషన్ ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి. అలాగే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని చూస్తున్నారో, మీ చుట్టూ ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. సెల్ఫ్ ప్లీజ్ చెప్పండి. డివైన్ అయ్యర్ సెల్ఫ్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ యొక్క ప్రజెంట్ తన యొక్క ఎనర్జీ. తను కింగ్ ఆఫ్ సార్ట్స్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ముక్కుసూటి మనిషి అంటారు కదా, అలా మాట్లాడతారు. నిజమే మాట్లాడతారు. ఇలా నేను చేయాలనుకుంటున్నాను ఇది అని వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, రాజసం ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పనిలో వాళ్ళకి ఉన్న క్లారిటీ అనేది ఎప్పుడు ధర్మం వైపే నడిపిస్తుంది. 10 మందిని నడిపించగల శక్తి, 10 మందిని ఆపగల శక్తి అయితే మీలో ఉంది అని ఏంజెల్ చెప్తున్నారు. అలాగే మీ యొక్క పర్సన్ యొక్క ఎనర్జీ. మీ యొక్క పర్సన్ మిమ్మల్నే చూస్తున్నారు. అది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అయితే దూరంగా ఉంటే సోషల్ మీడియా చూడడమో, మీరు చేసిన మెసేజెస్ చూడడమో చేస్తున్నారు. అది దగ్గరగా ఉంటే వారు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ప్రస్తుతం అని ఏంజెల్ చెప్తున్నారు. వాళ్ళకి మీరు ఒక క్వీన్లా కనిపిస్తున్నారు. అంటే వారు ఒక ఇంటి పెద్దని చూసినట్టుగా మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఒక క్వీన్ అని, మదర్లీ నేచర్, లవ్ అండ్ అన్నీ ఉంటాయని వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు. ఏదైనా ఒకటి కొని ఇవ్వాలనుకుంటున్నారు. గిఫ్ట్ చేయాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరి గురించి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? సెల్ఫ్ కేర్. మీరు ఒకరినొకరు ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేదు. మిమ్మల్ని మీరు ఇంకా కేర్ చేసుకోవాలి. మీరు ఇంకా ఎవరైతే ఉన్నారో మీ గురించి ఎక్కువగా, మీరు ఎవరైతే మీ వీడియో చూస్తున్నారో వాళ్ళ గురించి పబ్లిక్ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అంటే భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరి గురించి ఎక్కువగా మాట్లాడతారు కదా, ఆ విధంగా తను చాలా మంచిది, చాలా లవబుల్, అలాగే ఒక ఫ్యామిలీ పర్సన్, తను నిజమే మాట్లాడిద్ది అని అనుకుంటున్నారు. అలాగే మీరు చాలా ఎమోషనల్, అలాగే చాలా సెన్సిటివ్, చాలా ఎవరేదైనా అన్నా అది పర్సనల్గా తీసుకుంటారు. అది మీది అని అనుకుంటారు. మీది కాదు మనకెందుకని అనుకోరు అని అనుకుంటున్నారు వాళ్ళంతా. ఇంకా మీ గురించి ఇంకా సెల్ఫ్ కేర్ తీసుకుంటే బాగుంటుంది, మీరు చిన్న బేబీ లాంటి వారు అని కూడా అనుకుంటున్నారు కొంతమంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, ఎవరి గురించైనా రీడింగ్ అడగాలనుకున్నా కామెంట్ చేయండి. మీ యొక్క క్వశ్చన్, అలాగే మీ పర్సన్ యొక్క నేమ్, లేదా మీరు ఎవరి గురించి అడగాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్, మీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ తెలుసుకోవాలనుకుంటే మీ పర్సన్ పేరు, మీ పేరు, అలాగే మీరు ఏం క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో ఇది మీరు కామెంట్ చేయండి. అండ్ నేను వీలైనంత త్వరగా మీకు రీడింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఏంజెల్ మెసేజెస్ కోసం, గైడెన్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.